రోడ్లు కూడా వేయలేని గవర్నమెంట్ గురించి మాట్లాడి మన టైం వేస్ట్ చేసుకోవడం అండి అంతే. అంటే రాష్ట్రానికి ప్యాలెస్ నీకు కావాలి, రాష్ట్రానికి మాత్రం రాజధాని అక్కర్లా. ఈ కంపెనీలన్నీ వస్తే వైసీపీ పేటీఎం బ్యాచ్ పిల్లలు కూడా ఇందులో ఉద్యోగాలు చేస్తారు, అది తెలుసుకోమనండి. మేడం నమస్తే అండి. ఏంటి మరి ఈ రోజున టీవీకే పార్టీ విజయ గెలుపు వెనకాల జగన్మోహన్ రెడ్డి హస్తం ఉంది, కంటెంట్ ఉన్నవాడికి కట్అవుట్ అవసరం లేదని చెప్పి ప్రతి వైసీపీ నాయకుడు కూడా మాట్లాడుతున్న పరిస్థితి. అసలు జగన్మోహన్ రెడ్డి కానీ లేకపోతే విజయ గెలుపు సాధ్యం కాదు అని చెప్పి కూడా వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. అంటే దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అసలు 11 సీట్లతో గెలిచిన మనిషి 11 సీట్లు తక్కువయ్యి అత్యధిక మెజార్టీతో గెలిచిన విజయ్ అక్కడ, 11 సీట్లతోనే గెలిచి ప్రతిపక్ష హోదా కూడా లేని జగన్ ఎక్కడండి? అసలు దానికి దీనికి ఏమన్నా పొంతనుందా? సరే, ఇప్పుడు విజయ్ అన్నతని మీరు గెలిపించారంటున్నారు కదా, సొంత తల్లి విజయమ్మ గారు, మరి మీకు మీ అబ్బాయి అదే ఆవిడ తల్లే కదా, మరి విశాఖపట్నంలో ఎందుకు గెలిపించలేదు? గెలిపించుకోలేకపోయారు. ఉట్టినాగనమ్మంట స్వర్గానికి ఎగిందంట. ప్రతిదీ నా క్రెడిటే అనుకుంటే ప్రజలు పిచ్చోళ్ళు చూసినట్టు చూస్తారు. అంతవరకు ఎందుకు? మొన్న టీవీకైనా తమిళనాడు పార్టీ కండువా వేసుకొని పెయిడ్ ఆర్టిస్ట్ రెడ్ హ్యాండ్గా దొరికిపోయారు. ఎంత చీప్ పాలిటిక్స్లో నాకు తెలిసి, అంటే మా పూర్వీకులకు కానీ నాకు కానీ ఎవ్వరికి తెలిసి ఎంత చీప్ పాలిటిక్స్ మనకి స్వతంత్రం వచ్చిన కాడి నుంచి స్టిల్ ఇప్పటి వరకు ఎవ్వరూ చేసుండ్రు. అంత చండాలమైన చీప్ క్యారెక్టర్ అనమాట వైసీపీ బ్యాచ్, పేటీఎం బ్యాచ్. అసలు ఎంత నీచానికి దిగజారుతున్నారంటే, వాళ్ళకు కావాల్సింది పరిపాలన. అంటే ఆ సీఎం సీటు దక్కడం కోసం దేనికన్నా తెగించడానికి వాళ్ళు చూస్తున్నారు. ప్రజలకి ఇంకా అది చూసి వాళ్ళకి అలవాటు అయిపోయి వీళ్ళు వేస్ట్ బ్యాచ్, వీళ్ళ మ్యాటర్లు కూడా మనం వినకూడదన్న స్టేజ్కి వచ్చేసారు ప్రజలు కూడా. అంటే ఎందుకని ఇటు పక్కన వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి వల్లే గెలుపు సాధ్యం అని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు, అటుపక్క టీవీకే పార్టీ వాళ్ళు కూడా ఏంద్ర ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా ఓడించినా సరే సిగ్గు లేకుండా ఇంకా జగన్మోహన్ రెడ్డి వల్ల ఇక్కడ టీవీకే పార్టీ గెలిచిందని చెప్పి, అంటే జగన్మోహన్ రెడ్డి లేకపోతే మా విజయ్ గారు గెలవరా అని చెప్పి అటు తమిళనాడు ఎమ్మెల్యే గెలిచిన ఎమ్మెల్యేలు కానీ అటు తమిళనాడు విజయ్ పార్టీకి సపోర్ట్ చేసే కార్యకర్తలు కూడా మాట్లాడుతున్న పరిస్థితి. ఇంకా వైసీపీ నాయకులు తగ్గకుండా ఈ విధంగా ప్రచారం చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు ఇప్పుడు వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో అనుకోవడం కానీ పరుగు పోగొట్టుకున్నారు, వాళ్ళకి పరుగు అనేది లేదు, దానికి అలవాటు పడిపోయారు. ఇంకా పక్క రాష్ట్రం తమిళనాడులోని కూడా పరుగు, బెంగాల్లో కూడా మేమే గెలిపించాము మా వాళ్ళ గెలిచిందని చెప్పుకోవడానికి కూడా వెనకాడగానే సిగ్గు లేని బ్యాచ్ అండి వైసీపీ బ్యాచ్ అది. మరి ఇటు పక్కన కంపెనీస్ విషయానికి వస్తే ఈ రోజున రాయల్ ఎన్ఫీల్డ్ నెల్లూరు రాయలసీమలో శంకుస్థాపన అంటే పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్న పరిస్థితి. 2200 కోట్ల నుంచి 2500 కోట్ల వరకు. ఏంటి, ఎలా అనిపిస్తుంది అసలు ఈ మన రాష్ట్ర భవిష్యత్తు ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది అంటారు? వాళ్ళు పునాది వేస్తేనే దేదీప్యమానంగా వెలుగుతుంది. గూగుల్, రాయల్ ఎన్ఫీల్డ్ ఈ రోజు చరిత్ర ఏంటండి చంద్రబాబు నాయుడు గారిది? ఈ రోజు కొత్తగా చెప్పే చరిత్ర కాదు, ఈ పిల్ల బచ్చాగాళ్ళు వచ్చి మాట్లాడడం కాదు. రేపన్న రోజు ఈ కంపెనీలన్నీ వస్తే వైసీపీ పేటీఎం బ్యాచ్ పిల్లలు కూడా ఇందులో ఉద్యోగాలు చేస్తారు, అది తెలుసుకోమనండి. ఒక నెల్లూరులోనే కానీ ఒక వైజాగే కానీ ఎటు చూసినా కన్నుల పండగ, ఉద్యోగాల పండగ. పునాది రాళ్ళు వేస్తున్నారు. రాళ్ళు ఏది? గుడ్డు మంత్రి చలిగా ఉందని రగ్గు కప్పుకోలా, చల్లున్నా ఏమున్నా కూడా వాళ్ళు తండ్రి కొడుకులు ఇద్దరు కష్టపడి తిరుగుతున్నారు రాష్ట్రం కోసం. రాష్ట్ర ప్రజల నుంచి ఆయన ఆశించట్లా నాకేదో వస్తుంది నాకేదో చేస్తుందని కదా, అది ఆయన ఆశించే వయసులో ఆయన లేరు. ప్రజలకు ఏమన్నా చెయ్యాలని ఆ వయసులో తప్పన పడుతున్నారు. చూడండి, మీలాంటి వాళ్ళు అందరూ చూసి సిగ్గు తెచ్చుకోవాలి. మాలాంటి వాళ్ళు కూడా అంత వయసు వచ్చినా కష్టపడాలని ఒక మెసేజ్ పంపిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన 76 ఏళ్ళ వ్యక్తి 16 ఏళ్ళ కుర్రోళ్ళలో పరిగెడుతున్నారు. ఆయనతో పోటీ ఎవరున్నారండి? ఎవరు? అంత ప్రధానమంత్రి గారే నేను చంద్రబాబు నాయుడు గారిని చూసి నేర్చుకోవాలని పబ్లిక్గా ఒప్పుకున్నారు ఆయన మన ఆంధ్ర రాష్ట్రం వచ్చి. ఇలాంటి పేటీఎం బ్యాచ్లు వాగినా ఆయనకు వచ్చే నష్టం ఏమీ లేదు, వినే పరిస్థితిలో మాలాంటి వాళ్ళు లేదు. ఇక్కడ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇన్ని కంపెనీస్ వస్తాయని చెప్పి అంటా ఉన్నారు. మరి గత 5 ఏళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎలాంటి కంపెనీస్ వచ్చినాయి అనుకోవచ్చండి? అసలు కంపెనీల సంగతి పక్కన పెట్టండి, అంతమంది ఎంపీలు పంపిస్తే ఏం తీసుకొచ్చారండి రాష్ట్రానికి? రైల్వే జోన్ తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళు ఏం చేశారు 5 సంవత్సరాల్లో? ఏం తీసుకొచ్చారు? అది మాట్లాడమనండి. ఈ పేటీఎం బ్యాచ్ని ఎవరో గెలిస్తే అది మా ఇదే అనేసి భుజాలు కొట్టుకునే వాళ్ళు రైల్వే జోన్ తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారిని పొగడండి. అప్పుడు ప్రజల్లో మీకు కొంచెం సీట్లన్నా పెరుగుతాయి.
అది ఎలాంటి కంపెనీస్ తీసుకొచ్చారనుకోవచ్చు గతంలో? నూడిల్స్, పునుగుల బండీలు అలాంటివి. కనీసం రోడ్లు కూడా వేయలేని గవర్నమెంట్ గురించి మాట్లాడి మన టైం వేస్ట్ చేసుకోవడం అండి, అంతే. అంతే అంటారు. రోడ్లు కూడా వేయలేదు. ఏంటంటే ఆ రోడ్లు వేయకుండా ఆరోగ్యశ్రీ కింద గవర్నమెంట్కి అదే హాస్పిటల్కి వాళ్ళకి ఏమన్నా ఉపయోగం పడ్డదేమో కానీ ప్రజలకు మాత్రం ఎటువంటి ఉపయోగం లేదు. వాళ్ళు తెచ్చింది ఏం తెలుసండి, గంజాయి, చీప్ లెక్కరు, ఈ మాత్రం చక్కగా ఏర్లై పారాయి అనమాట. అవి తెచ్చిన పథకాలు అవి. అంటే ప్రతి విషయంలో అసలు రాష్ట్రం ఈ విధంగా డెవలప్మెంట్ అవుతుందంటే జగన్మోహన్ రెడ్డి వల్లే. కులం చూడకుండా, మతం చూడకుండా, పార్టీ చూడకుండా చేసే నాయకుడు జగన్మోహన్ రెడ్డి. అదే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడున్న గతంలో తీసుకొచ్చిన రీసెర్చ్ వల్లే ఈ రోజున రాష్ట్రం ఈ విధంగా డెవలప్మెంట్ అవుతుందని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. మరి ఏంటమ్మా? ఏమండి అది వాళ్ళు ప్రతిదీ వాళ్ళు గొప్ప అని కళ్ళుగా కప్పుకునే వాళ్ళ గురించి మనం ఏం మాట్లాడతామండి? ఎంతవరకు మనం మాట్లాడినా ఆ టీవీకి విజయ్ గారు గెలిస్తే మాదే గెలుపు, ఆయన ఫ్యాంట్ లాగే వేసుకున్నాడు, మా జగనన్న ఫ్యాంట్ లాగే వేసుకున్నాడు, మా జగనన్న షర్ట్ లాగే వేసుకున్నాడు, మా జగనన్న ఫోటో పట్టుకున్నాడు అన్న వాళ్ళతో మనం ఏం మాట్లాడతామండి? ఏం చెప్తాం? అలాంటి వాళ్ళ గురించి వేస్ట్, మాట్లాడితే వేస్ట్. చూసారా, మీరు అడుగుతుంటుంటే సూర్యనారాయణ మూర్తి కూడా ఎర్రగా చూస్తున్నాడు. కాబట్టి అలాంటి వాళ్ళ గురించి కూడా మనం మాట్లాడడం. పైనుంచి కూడా చూస్తున్నాను అనుకోవచ్చమ్మా జగన్మోహన్ రెడ్డి పరిస్థితి. ఆ పైనుంచి చూడడం ఏంటండి, నిప్పులు కక్కుతున్నారు ఆయన. ఇలాంటి ప్రాలాపనలు విని ఆయనకి తీసుకొస్తుంది. అది అంత ఏమండి, రాష్ట్రం అలాగా ఎండలతో మండుతున్నా కూడా ఎండనక వాననక తిరిగే నాయకుడే చంద్రబాబు నాయుడుని. నువ్వేం చేసావు? నీకు ఇంటికో అంటే రాష్ట్రానికో ప్యాలెస్ నీకు కావాలి, రాష్ట్రానికి మాత్రం రాజధాని అక్కర్లా. రాజ్యాంగ వ్యవస్థలోని ఏ వ్యవస్థలో దేశానికి రాజధాని కావాలి కానీ రాష్ట్రానికి రాజధాని అక్కర్లేదనే ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే, ఆయన గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే, చరిత్ర పుటాల్లో లిఖించదగ్గ వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి నాలెడ్జ్ ఉన్న మనిషి గురించి మనం ఏం మాట్లాడతాం? అంటే మరి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో దాచుకుంటున్నాడు, అమరావతిని జేబు సంస్థగా మార్చేసుకున్నాడు. మరో పక్కన ప్రజల సొమ్ముతో జలసాలు చేస్తూ పెద్ద పెద్ద ప్యాలెస్ కూడా కట్టుకుంటున్నాడు అమరావతిలో అని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. మరి ఏంటమ్మా అసలు? దొంగోడికి దొంగతనం చేసే విలువే తెలుస్తుందండి. ఆ దారులు, ఆ వేలు తెలుస్తాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేస్తున్నది జెన్యున్గా చేస్తున్నా, దొంగోడు ఇప్పుడు పచ్చకావులు ఉన్నవాడికి లోకంలో పచ్చగా కనిపిస్తుంది. కాబట్టి అవినీతి చేసేవాడు అవతలోడు కూడా ఎంత జెన్యున్గా చేసినా కూడా అవినీతి కనిపిస్తుంది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే మాటలు కూడా అలాగే ఉంటాయి. ఫైనల్గా మరి ఏంటమ్మా ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది మన రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది? ఏమంటే ఫ్యూచర్ గురించి అడుగుతారు ఏంటంటే, ప్రజెంటే బ్రహ్మాండంగా ఉంటాయి. గవర్నమెంట్ స్కూళ్ళు ఎక్సలెంట్. వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ విదేశాలకు పంపించారు. విదేశాలకు వెళ్ళే స్టేజ్లో లేని పేరెంట్స్కి కళలు నెరవేర్చిన గొప్ప వ్యక్తి లోకేష్ గారు.